వినాయకుడికి ఉండ్రాలంటే చాలా ఇష్టం కదా. మనం ప్రసాదంగా చేయటానికి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసే విధంగా నేను ఇప్పుడు చెప్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. దానికోసం 1 కప్పు వాటర్, 1 కప్పు బెల్లం, 1 కప్పు బియ్యం పిండి, 1 ఇలాచి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని దానిలో వాటర్ యాడ్ చేయాలి. మందపాటి గిన్నె తీసుకోవటం వల్ల ఏంటంటే అడుగంటకుండా ఉంటుంది. ఇలాచీని కూడా యాడ్ చేసి వాటర్ని బాగా మరగనివ్వాలి. ఈ లోపల మనం బెల్లాన్ని కనుక తురిముంచుకుంటే ఆ బెల్లం వెంటనే కరిగిపోతుంది. ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకొని బాగా కలపాలి. ఇది వెంటనే కలిపితే తొందరగా కరిగిపోతుంది. ఇలా మెజర్మెంట్తో తీసుకోవటం వల్ల పర్ఫెక్ట్గా తీపి కానీ వాటర్ కానీ సరిపోతాయి. మీకు కావాలంటే తడి బియ్య పిండి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు చూసారా కరిగిపోయింది. ఇప్పుడు మనం బియ్య పిండిని యాడ్ చేసుకుంటే కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. మనం తీసుకున్న వాటర్కి బియ్య పిండి కరెక్ట్గా సరిపోయింది. పర్ఫెక్ట్గా ఉంది కదా. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. దానివల్ల ఉండ్రం అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకొని చిన్నగా ముద్దలాగా చేసుకోవాలి. రౌండ్గా ముద్ద చేసుకున్న తర్వాత మీకు చేతికి కూడా అంటుకోకుండా చాలా సాఫ్ట్గా ఉంది. చూసారా పిండి. నెయ్యి వేసుకోవటం వల్ల మన చేతికి కూడా అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. వీటిని కావాలంటే మీరు ఆవిరి మీద కూడా ఉడకబెట్టుకోవచ్చు. ఇదే పిండిని మనం కుడుములుగా కూడా ఉపయోగించుకోవచ్చు. 1 కప్పుకి 11 వస్తాయి. స్మాల్ కప్పుకి మీకు ఎన్ని కావాలంటే ఆ మెజర్మెంట్తో అన్ని వాటరు, అన్ని బెల్లము, అన్ని బియ్యం పిండి వేసుకొని ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తాయి. నెయ్యి యాడ్ చేయటం వల్ల చూసారా ఎంత స్మూత్గా ఉన్నాయో, చేతికి కూడా అంటుకోకుండా. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.